వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో వన్డేలో ఆడే సూచనలు కనిపించడం లేదు. ఈ ఏడాదిలో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అతడు గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే టీ20లు కూడా ఆడలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డేలకు దూరంగా ఉంటాడని సమాచారం వచ్చింది. వచ్చే ఏడాదిలో టీ20 ప్రపంచ కప్ ఉండడంతో హార్దిక్ పాండ్యా అదే ఫార్మాట్కు ఆడాలని నిర్ణయించుకున్నాడు. టీ20లపైనే ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడు. డిసెంబర్ 9 నుంచి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా 5 టీ20ల సిరీస్ మొదలు కానుంది. హార్దిక్ పాండ్యా పూర్తిగా రికవరీ అయితేనే ఈ సిరీస్లో ఆడే అవకాశం ఉంది. లేకపోతే డైరెక్ట్ టీ20 ప్రపంచ కప్ ఆడే అవకాశాలు ఉంది. డిసెంబర్ 9 నుంచి జరిగే టీ20లకు హార్దిక్ పాండ్యా లేకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డి మరియు శివం దూబేలకు ఆడవకాశం లభిస్తుంది. ఇంతకంటే ముందు అతడు పూర్తిగా ఫిట్నెస్ సాధించి పూర్తిగా రికవర్ అయిన తర్వాతనే ఈ సిరీస్లో ఆడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాపై వర్క్ లోడ్ కారణంగానే ఈ వన్డేలకు దూరం కానున్నాడని తెలుస్తుంది. అతడు ఒకటే ఫార్మాట్పై ఆడే అవకాశం ఉందని బీసీసీఐ నిర్ణయించింది. అని కాగా టీ20లకి ఓన్లీ మాత్రం పరిమితమవుతాడు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా తన మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున ఆడే అవకాశం కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు అటు బుమ్రాకు కూడా రెస్ట్ ఇవ్వనున్నట్లు బీసీసీఐ తెలుపుతుంది. ఎందుకంటే ఇప్పటికే బుమ్రా టెస్టులపై టీ20లపై ఫోకస్ చేస్తున్నాడు. అతడి మీద కూడా చాలా వర్క్ రోల్ పడుతుంది. అందుగురించి అతడు కూడా టీ20నే ఆడనున్నట్టు తెలుస్తుంది. బుమ్రా కూడా ఈ వన్డేలకు దూరం అయ్యే అవకాశం ఉంది. అటు హార్దిక్ పాండ్యా లేకపోవడంతో ఇండియా మిడిల్ ఆర్డర్లో బౌలింగ్కు కూడా కష్టమవుతుంది. ఇప్పుడు యువ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిపై భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ ఓవర్లో బౌలింగ్ హార్దిక్ పాండ్యా లేనందున అతడే వేయాల్సి ఉంది, లేదా శివం దూబేకు ఇవ్వాల్సి ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.